అశోకన్న అశోకన్న బ్రో చందు బ్రో సరైన డ్యూటీ మాత్రం వచ్చిందయ్యా ఇప్పుడు. అభిషేకిస్తాడు సమూయేలు ద్వారా. ఎలా అభిషేకించాడు? క్రిస్మా తైలముతో. ఆ రోజుల్లో తైలముతో అభిషేకించాడు. కొమ్ము తీసుకొని కొమ్ములో తైలమును పోసుకొని ఆ తైలము అద్ది ఆయన అభిషేకించాడు. అప్పుడేం జరిగింది? ఆ రోజు మొదలుకొని యావే దేవుని ఆత్మ దావీదును ఆవహించెను అనుంది. ఏమైందంట? యావే దేవుని ఆత్మ ఎవరిలో? తైలముతో అభిషేకించినప్పుడు. అందుకంటే ముందు 10వ అధ్యాయములో 9-10 వచనాలలో చదువుతూ ఉన్నాం. ఎవరిని అభిషేకించాడు? సౌలును అభిషేకించాడు. కానీ ఆయన దురలవాట్ల వలన దేవుని ఆత్మ పోయి ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ ఆయనలోకి వచ్చింది. మనం కూడా ఇదిగో బాప్తిసం ద్వారా క్రిస్మా తైలముతో అభిషేకించినప్పుడు మనందరం కూడా దేవుని ఆత్మను పొందుకుంటూ ఉన్నాం. కానీ మనము బాప్తిస్మము ద్వారా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములో మనం బాప్తిసం పొందుకున్నప్పుడు మనం ఏమవుతున్నాం? దేవుని ఆత్మకు నివాసముగా మారుతూ ఉన్నాం. దేవుని ఆత్మ ఎక్కడికి వచ్చిందంట? ఎక్కడికి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అదే విధముగా బాప్తిస్మము ద్వారా దేవుని ఆత్మకే మన శరీరమును ఆలయముగా మలుస్తూ ఉన్నాం. దేవుడు తన కుమారుని ఆత్మను మనలో ఉంచుతాడు. ఇది దేవుడే మనలో నివాసం ఏర్పరచుకుంటున్నాడు. ఇప్పుడు అసలైన ప్రశ్న, మనము దేవునితో ఉన్నాం. మరి దేవుడు నివాసం ఏర్పరచుకున్నాడు, మన హృదయములో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అలనాడు ఆదాముని అడిగాడు, ఈరోజు నిన్ను నన్ను మనందరిని అడుగుతున్నాడు, ఓయి నీవెక్కడ ఉన్నావు? నాతో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? దేవుడి ప్రశ్న ఇది మనకి.
వాళ్ళను క్రైస్తవులను అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించారు. మీకు స్తోత్రము తండ్రి. మరి ఈ రోజున ప్రతి క్రైస్తవ సంఘము కూడా మీ కుమారుని యొక్క శిలువ శ్రమల మరణమును గురించి ధ్యానించుకొని దుఃఖముతో ప్రభావితులు శ్రమలను ధ్యానం చేసుకొని మా పాపముల కోసమే కదా ప్రభు మరణించాడు, మా పాపములు విడనాడాలని ఎంతో రోజులతో వినిపించి ప్రార్థిస్తున్నారు. మరి ముఖ్యమైన శ్రమలలో భాగస్థుల బిడ్డకు, ఆయన మరణంలో భాగస్థుల బిడ్డకు ప్రభు స్థానములు పొందుతున్న వారు ఉన్నారు. ప్రభు మరి ఈరోజు ఇక్కడ చేరి వీరందరికీ కూడా పరిశుద్ధ యాత్ర చేస్తూ ఉండగా, పుణ్య యాత్ర చేస్తూ ఉండగా మీరు తోడుగా ఉండండి. ఓ తండ్రి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు పగలు దైవస్తము వలె, రాత్రి అగ్నిస్తము వలె ఏలే గుడదల పాదయాత్రకి వెళ్తారు.